తీన్మార్ మల్లన్న విద్యారంగంలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యను వ్యాపారంగా మార్చి పేదలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? చెప్తాడా? ఏమంటున్నాయినా మైక్ ముంగట నాకు ఎంత వస్తుందో నాకే తెలియదు స్పందించాలని కోరారు. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? చెప్తాడా? ఏమంటున్నాయినా మైక్ ముంగట నాకు ఎంత వస్తుందో నాకే తెలియదు. ఏడంగా వచ్చింది ఆస్తి మన పిల్లల రక్తం దాగితో వచ్చింది. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలియదు అంటుంది కదా మల్లారెడ్డి. ఎక్కడి బ్యాంకు బ్యాలెన్స్ తెలియనంత పైసలు మీ దగ్గరే కదా. మరి నిజంగా విద్య వ్యాపారం కాదు సేవనే అయితే ఆయన దగ్గర పైసలు ఎట్లా పోయినాయి? పోవద్దు కదా. అందుకోసం చెప్తా ఉన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి.